హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిరాజ్ క్రియేటివ్ హబ్. ఈరోజు మీకు తంజావూర్ స్టైల్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పైన చూపిస్తాను. యాక్చువల్లీ తంజావూర్ పెయింటింగ్ అనేది తమిళనాడుదండి, కానీ ఇప్పుడు రీసెంట్గా చాలా ట్రెండింగ్ అవుతుంది. తంజావూర్ స్టైల్ పెయింటింగ్ మన బ్లౌజ్ల మీద కానీ శారీస్ మీద కానీ ఎలా వేసుకోవాలో నేర్చుకుందాము. ఇప్పుడు మనము పెయింటింగ్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం ఏ ట్రేసింగ్ వేసుకోవాలనుకుంటే ఆ డిజైన్ ప్రింట్అవుట్ తెచ్చుకోవాలి. దీన్ని బ్లూ కార్బన్ ఆర్ బ్లాక్ కార్బన్తో ట్రేసింగ్ చేసుకోవాలండి. ఇలా పెన్సిల్తో ఇలా వస్తుంది. ఇప్పుడు మనము ఈ డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా మనము ఏ షేడ్ ఇవ్వాలనుకున్నా ఫస్ట్ వైట్ బేస్ తీసుకుంటామండి. వైట్ కలర్తో స్టార్ట్ చేద్దాము. నేను యూజ్ చేయాలనుకున్న పెయింటింగ్స్ అనేది వైట్ కలర్ బేస్, తర్వాత బ్లూ కలర్, ఆరెంజ్, పర్ల్ మెటాలిక్ గోల్డ్, బ్లాక్ కలర్ ఫర్ అవుట్లైనర్ అండి. దీస్ ఆర్ ద పెయింటింగ్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఇవి బ్రషెస్ అన్ని రౌండ్ బ్రషెస్, పెయింటింగ్ బ్రషెస్ అయితే సరిపోతాయండి. పెయింటింగ్ ఇలా స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ వైట్ తీసుకొని ఇలా ఈ డిజైన్ అవుట్లైన్ ఎక్కడుందో అక్కడ వదిలేసి ఇక్కడ వేరే డిజైన్ వస్తుంది కాబట్టి మనము ఈ పార్ట్లో మాత్రమే వైట్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు వరకు నేను ఈ వైట్ పార్ట్ మొత్తం ఇలా తీసుకున్నాను. మనం ఈ పికాక్ని ఏ కలర్లో వేయాలనుకుంటే ఆ కలర్ని నేను ఇప్పుడు తీసుకొని అవుట్లైన్గా ఇస్తాను. చూడండి, నేను పీకాక్ బ్లూ కలర్లో వేయాలనుకున్నాండి. ఇది సెల్యూరియన్ బ్లూ. ఇక్కడ అవుట్లైన్ లాగా ఇవ్వాలండి. దీన్ని ఇది వెట్టిగా ఉన్నప్పుడే మనం వేయాలి. దీన్ని మనం ఇప్పుడు బ్లెండింగ్ చేయాలి. అంటే ఇదే బ్రష్తో లైట్గా ఉన్న కలర్ను మళ్ళీ తీసుకోకుండా ఈ అవుట్లైన్ తీసుకున్న కలర్తోనే ఇలా బ్లెండింగ్ చేస్తూ పోవాలండి. అంటే సైడ్స్ కొద్దిగా డార్క్ వస్తుంది, సెంటర్లో కొంచెం లైట్ కలర్లో వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అప్పుడు మనకు ఈ బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవుట్లైన్ ఇస్తూ మాత్రమే దీన్ని ఇలా బ్లెండ్ చేయాలండి. డైరెక్ట్గా వేయద్దు, సైడ్ తీసుకొని దాన్ని లోపలికి ఇలా అంటూ పోవాలి. ఆరెంజ్ కలర్తో అవుట్లైన్ ఇస్తూ కలర్స్ అనేది మన చాయిస్ అండి. ఈ కలరే వేయాలి అనే రూల్ మాత్రం ఏమీ లేదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఈ వైట్ వేసాక ఇక్కడ ఏం డిజైన్ ఉందని తెలియదు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ ట్రేసింగ్ పేపరు డిజైన్ది పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆ పైన మనము మార్చుకోవచ్చు, వేసుకోవచ్చు డిజైన్. ఈ పార్ట్ మాత్రం నేను ఆరెంజ్ తీసుకున్నాను. అబ్జర్వ్ చేయండి, నేను ఫస్ట్ ఎప్పుడు కూడా సైడ్ తీసుకుంటున్న కలరు, దాని నుంచి ముందుకు బ్లెండింగ్ చేస్తున్నానండి. సెంటర్లో ఎప్పుడూ తీసుకోవద్దు కలరు, ఆ బ్లెండింగ్ అనేది సరిగ్గా రాదు. ఈ ఫెదర్ కూడా అయిపోయిందండి. ఈ మిగతా పార్ట్ అంతా మనము గోల్డ్ కలర్ పాల్, మెటాలిక్ పాల్తో ఇది ఫిల్అప్ చేస్తామండి. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కానీ ఈ ఫెదర్ ఆరెంజ్తో అయిపోయింది. ఇది డ్రై
అవనిద్దాము. నెక్స్ట్ ఫాల్ మెటాలిక్ గోల్డ్తో నేను ఈ మిగతా పార్ట్ను ఫిల్అప్ చేస్తున్నాను. దీనికి వైట్ అక్కర్లేదండి. ఈ మెటాలిక్ పాల్ గోల్డ్ కలర్కి మనం కింద వైట్ తీసుకోక్కర్లేదు, డైరెక్ట్గా వేసేయాలి. నేను ఎక్కడైతే గ్యాప్ వదిలానో అదంతా గోల్డ్ కలరే తీసుకోవాలి. చూస్తున్నారు కదండి ఈ గోల్డ్ కలర్ డైరెక్ట్గా ఎలా షైనింగ్ వస్తుందో. అన్ని ఫెవిక్రిల్ కలర్స్ మాత్రమే నేను తీసుకొని యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇదైతే కామన్గా ఫెవిక్రిల్ బ్రాండ్ వాళ్ళది వాడతాం మనము. ఇప్పుడు ఈ డిజైన్లో ఇలా ఉంది చూడండి. అన్ని మిగతా పార్ట్స్ మొత్తము నేను గోల్డ్తో నింపేస్తున్నాను, ఫిల్అప్ చేస్తున్నాను. తర్వాత దీనికి అవుట్లైన్ ఇద్దాము. చూడండి ఇక్కడ కూడా దీనికి స్టోన్స్ వస్తాయండి. ఇక్కడ తంజావూర్ పెయింటింగ్ అంటేనే గోల్డ్ కలర్ ప్లస్ స్టోన్స్ అవుట్లైనర్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ తంజావూర్ పెయింటింగ్. ఇది చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. చూస్తున్నారుగా నేను గోల్డ్ కలర్తో ఎలా ఫిల్లింగ్ చేస్తున్నానో. తర్వాత దీనికి అవుట్లైన్ కూడా వస్తుంది, గోల్డ్ అవుట్లైనే. అప్పుడు అది హైలైట్ అవుతుంది డిజైన్ 3D అవుట్లైనర్తో. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను గోల్డ్ కలర్తో ఫిల్లింగ్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా మూవ్ అవుతుందండి. చూడండి అయిపోవస్తుంది ఇంకా. ఇలా మళ్ళీ ఒక టచ్ ఇస్తే కొంచెం థిక్గా అనిపించి షైనింగ్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా డ్రై అయిన దగ్గర, లైట్గా ఉన్న దగ్గర మనం ఇంకొక టచ్ ఇస్తే చాలా బాగా ఉంటుంది. చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో ఈజీగా. ఇప్పుడు మనము నెక్స్ట్ దీనికి ఐస్ బ్లాక్తో పెట్టాలి. తర్వాత అవుట్లైన్తో 3D అవుట్లైన్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టోన్స్ పెట్టాలంటే అప్పుడే తంజావూర్ పెయింటింగ్కి అందం వస్తుంది. అది చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. నేనైతే నా బ్లౌజ్ కూడా వేసుకున్నాను ఆల్రెడీ. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునేటట్టు విధంగా నేను చాలా స్లోగా వేస్తూ చెప్తున్నాను. చాలా ఈజీ అండి. ఇప్పుడు బ్లాక్ కలర్తో నేను పీకాక్ ఐ వేస్తున్నాను చూడండి.
ఇది 00 నెంబర్ బ్రష్ అండి. అవుట్లైన్ కూడా వాడాలి. చూసారుగా ఇదంతా డిజైన్ అయిపోయింది. పీకాక్ రెడీ అయిందండి. ఇప్పుడు మనము 3D అవుట్లైనర్తో అవుట్లైనింగ్ ఇవ్వాలి. ఎలా వేస్తానో చూడండి. ఇది కూడా ఫెవిక్రిల్ కంపెనీది మాత్రమే తీసుకోవాలండి. జస్ట్ ఒకటే ప్రెషర్తో మనం ఇలా ప్రెస్ చేస్తూ పోవాలి. ఈ గోల్డ్ కలర్ ఉన్న పార్ట్లో కూడా కంపల్సరీ అవుట్లైనర్ ఇవ్వాలి. అప్పుడే దానికి షో వస్తుందండి. ఇక్కడ మనం డిజైన్లో ఇలా వేసుకోవాలండి. ఇలా అంతా అవుట్లైన్ ఇవ్వాలండి. ఇప్పటితో ఈ డిజైన్ అయిపోతుంది. దీని స్టోన్స్ ఎలా పెట్టాలి, ఏ రకంగా అతికించాలి, ఏ కలర్స్ తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫైనల్గా చూడండి, ఇంత అయిపోయింది. ఇది చాలా స్లోగా ఒకటే ప్రెషర్తో మనం దీన్ని ప్రెస్ చేస్తూ మెహందీ కోన్ ఎలా పెట్టుకుంటామండి అలాగా దీన్ని యూజ్ చేయాలి. ఓకేనండి. హలో, ఇంతటితో ఈ డిజైన్ అయిపోయిందండి. దీనికి స్టోన్స్ మన ఇష్టం మన దగ్గర పెట్టుకోవాలి. స్టోన్స్ ఎలా అతికించాలి, ఎలా పెడితే బాగుంటుంది, దేంతో పెట్టాలి, ఎలాంటి స్టోన్స్ వాడాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. Thanks for watching my channel. Don't forget to subscribe. Thank you.